కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయ తీర్మానంపై మాట్లాడారు. మిత్రధర్మం పాటిస్తూనే టీడీపీ కార్యకర్తలకు నిష్పత్తిగా న్యాయం చేయాలని నెహ్రూ సూచించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని ప్రామిస్ చేసామో ఆ విధంగా ఈరోజు అడుగు చేస్తూ యువనాయకుడు లోకేష్ గారు ముందు తీసుకుపోతున్నారు. కాకినాడలో పోర్టు ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే పోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్ వాటి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ కాకినాడ 2014-19లో స్మార్ట్ సిటీగా చేశాం. ఆ ఫండ్స్ కూడా యాక్చువల్గా ఇర్రెగ్యులర్గా వాడి గత ప్రభుత్వం ఆపేసింది. దాని మీద కూడా ఫోకస్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ ప్రతి కాన్ఫరెన్స్ లో ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా కల్టివేషన్ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ లో కూడా అక్కడ ఉన్న కల్టివేషన్ బేస్ చేసి ఉద్యోగాలు ఇండస్ట్రీస్ పెట్టాలి, దాన్ని ఇన్వైట్ చేయాలని ఈరోజు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేకుండా ఉంటే ఎప్పుడు మనం అధికారంలో ఉండొచ్చని చెప్పి వైసీపీ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఎదిరించి ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా ఎంతమందిని హతమార్చినా ఇబ్బంది పెట్టినా జీవితాల మీద కొట్టినా వ్యాపారం మీద కొట్టినా ఎన్నింటికి భయపడకుండా ఈరోజు మాలాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చేశారే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి చేతులెత్తి రాష్ట్ర సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎదురొచ్చి నిలబడారు మీరందరూ కూడా ఈరోజు వేదిక మీద ఉండడానికి